సో మేము ఇప్పుడు వరంగల్లో ప్రమోషన్స్ అయిన తర్వాత పక్కనే బైరాన్పల్లికి వచ్చాము. దీని ఎగ్జాంపులే తీసుకుని మేము సినిమా చేసాము. 1948లో బైరాన్పల్లి అనే గ్రామం, అక్కడ జరిగిన ఒక అటాక్, వాళ్ళ మీద స్టోరీ. ఈ ఊరు గురించే సినిమా. చాలా ముఖ్యమైన భాగం ఈ సినిమాలో బైరాన్పల్లి. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మా ఊరికి మీద సినిమా తీసినందుకు కూడా థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పోరాటం అనేది ఏంటంటే రజాకారులు, స్వాతంత్రం కోసం రజాకారుల గురించి ఎదురొడ్డి పోరాడిన గ్రామం మాది. మెయిన్ క్యారెక్టర్ రాజిరెడ్డి. ఆ రాజిరెడ్డి ద్వారానే ప్రజలందరూ కలిసి అర్ధరాత్రి పడుకున్నాక వాళ్ళు వచ్చి దాడి చేసారు. ఆ దాడికి విధంగా ఇక్కడ దగ్గర దగ్గర పోరాటంలో 90 మంది చనిపోయారు. మా మొత్తం కూటిగల్ గ్రామం ఇక్కడ పక్కపంట ఉంటుంది. వాళ్ళు మా ఊరోళ్ళు కలిసి పోరారెడ్డి ఇక్కడ దీనికి అనుగుణంగా ఒక స్తూపం కూడా ఉంటుంది ఒకటి. స్కూల్ దగ్గర ఈ బుర్జు మీద నుంచి అక్కడ హోల్స్ ఉంటాయి. అందులోకెళ్ళి నాటు తుపాకులు వాళ్ళు తయారు చేసుకున్న తుపాకులతోనే ఇక్కడ దండోరు వేస్తారు అన్నట్టు. వాళ్ళు వస్తారని చెప్పి ఆయన దండోరు వేస్తే అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక్కొక్కరి చేతిలో కొంచెం కారం పొడి కానీ వాళ్ళకి ఉన్న ఆయుధాలతోని వాళ్ళ మీద ఫైట్ చేసారు. ఇక్కడ డోర్ ఉంటుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఓకే ఓకే ఓకే. లోపల కూడా ఒక చిన్న రూమ్ ఉంటుంది సెపరేట్. డిఫెన్స్ దాచుకోవడానికి కానీ అందులో ఎవరైనా సీక్రెట్ గా దాచుకొని ఎవరైనా సడన్ అటాక్ చేసినప్పుడు కూడా చేయడానికి లోపల ఒక డిజైన్ చేసుకున్నాం. ఓకే ఓకే ఓకే. అక్కడ మళ్ళీ దీనికి డైరెక్ట్ పెద్ద పెద్ద చెట్లు ముల్లడం వల్ల కూడా ఎప్పుడు కూలిపోతుంది అన్న పరిస్థితికి వచ్చే ప్లేస్ లో ఉంది ఇప్పుడు. డెఫినెట్ గా జనాలకి ఈ ఊరు గురించి తెలుస్తుంది, 100% తెలుస్తుంది. కాకపోతే మా ఊరికి ఈ దీని వల్ల ఇంకొంచెం ఏమైనా డెవలప్ అయ్యి ఈ దీన్ని కాపాడుకుంటే చాలు. మా ఫ్యూచర్ జనరేషన్, మా వచ్చే పిల్లలకు కూడా మన ఊరికి ఇంత చరిత్ర ఉందని ఒక 10 మందికి తెలిస్తే చాలు. డెఫినెట్ గా అండి, ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా బైరాన్పల్లి అనే ఊరు గురించి చాలా స్ట్రాంగ్ గా తెలుస్తుంది. కోరుకుంటున్నాం మీ సినిమా కూడా చాలా హిట్ కావాలని. చాలా డెఫినెట్ గా